నమస్తే నమస్తే మన తెలుగు విశ్వ ప్రజానీకానికి డాక్టర్ మీనాక్షి చింతపల్లి 46 years in private practice from America, a fellow of the American Academy of Pediatrics, pioneer in neuroplasticity multisensory integration, even 36 years before anybody talked about న్యూరోకాగ్నిటివ్ సైన్సెస్. అంటే ఎవరు మాట్లాడక ముందే నేను అది నా పేషెంట్స్లో అప్లికేషన్ పెట్టుకున్నాను. ఎందుకంటే పిల్లల్ని మనం ఫౌండేషన్ ఫామ్ చేయాలంటే పుట్టినప్పటి నుంచి ఫస్ట్ 2 yearsలోనే చాలా వరకు జరిగిపోతుంది. 3 years దాకా 90%. 5 ఏళ్ళు వచ్చేటప్పటికి మనం వాళ్ళల్లో వెనకబడి ఉండటం తెలియకపోతే, మనం కనుక వాటికి అటెన్షన్ పే చేయకపోతే మన తర్వాత సరిదిద్దుకోవడం చాలా కష్టం. ఇప్పుడు ఆటిజం చాలా పెరిగిపోయింది. దానికి ఫస్ట్ మొదటి 12 నెలల్లోపునే డ్యామేజ్ అవుతుందని మనకి తెలుస్తుంది. ఎందుకంటే దీన్ని ప్రైమరీ వైరింగ్ అంటాం మనం. బయట నుంచి లోపలికి విషయం స్వీకరించిన తర్వాత చుట్టూ ఉన్న కళ్ళతోటి చూసేది, చెవులతోటి వినేది, మనం స్మెల్ చేసేది, మన టచ్, మన చుట్టూ ఉన్న మనుషులు ఎలా చేస్తున్నారు, మనం ఎలా బ్యాలెన్స్ అవుతున్నాము, ఆ తర్వాత మనం ఈ ఈ భూమి మీద ఎలా నిల్చోగలుగుతున్నాం, అన్నీ కూడాను ఆ 12 నెలల్లోనే చాలా వరకు జరిగిపోతాయి, 150%. ఆ తర్వాత ప్రాప్రియోసెప్షన్ అంటే భూమి మీద మనం ఎలా నిలబడతామని. కాకపోతే ఇంప్లిసిట్ లెర్నింగ్ కూడా ఉంటుంది వీళ్ళకి. ఇంటరోసెప్షన్ అంటారు దాన్ని. ఆ ఇంటరోసెప్షన్ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎలా మాట్లాడుతున్నారో, మన ఎలా చూస్తున్నారో, మన ఎలా చూసుకుంటున్నారో దాని మీద వాళ్ళకి ఒక లోపల ఒక ఉద్వేగం కూడా రాగలదు. వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచం మనకి సేఫ్గా లేదంటే కళ్ళతోటి చూడటం బంద్ చేసుకుంటారు, చెవులతోటి వినటం కూడా వినకుండా చేసుకుంటారు. దీన్ని ట్యూనింగ్ అవుట్ అంటారు అనమాట. సో ఇంగ్లీష్లో చెప్పడం అన్ని తేలిక, కానీ తెలుగులో మాటలు వెతుక్కోవాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి చెవులు మూసుకొని పారిపోవటం తెలియదు కాబట్టి చెవులతోటి వినటం షట్ డౌన్ చేసేస్తారు, ఆపేస్తారు. కళ్ళతోటి చూడటం కూడా ఆపేస్తారు. ఇవే మనకి ముఖ్యంగా ఆటిజంలో కనిపిస్తాయి. మనుషుల్ని చూడరు, మాట్లాడరు, ఎవరితోటి స్నేహంగా ఉండరు. ఇవన్నీ కూడాను ఈ 12 నెలల లోపలే చాలా జరిగిపోతున్నాయి. ఎందుకు అంటే వాళ్ళు చుట్టూ ఉన్న వాతావరణాన్ని పికప్ చేసుకుంటారు. కాబట్టి మొదటి పిల్లలు పుట్టినప్పటి నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో పుట్టిన పిల్లల బిహేవియర్ గురించి మాట్లాడుకుందాం. పిల్లలు ఒక తల్లి గర్భంలో ఒక ఉమ్మనీరులో సెలిన్ వాటర్ అంటాం మేము, దానిలో తేలుతూ, దాన్నే తాగుతూ, దాన్నే శ్వాసగా పీల్చుకుంటూ బయటికి వస్తారు. వచ్చిన తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, మనం అనుకుంటాం మనలాగా రాత్రిపూట పడుకోవాలి, పొద్దున పూట మెలుగుతోటి ఉండాలి, వాళ్ళకి ఏముంది అంతా బాగానే ఉంటారు, అంటే వేడిగా చల్లగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి బాగా ఉన్ని అవంతా తొడిగేసి పైనుంచి క్యాప్ దగ్గర నుంచి అన్నీ చేద్దాము అంటే టూ మచ్ కూడా వేడి పడిపోతుంది అనమాట వాళ్ళకి. కాబట్టి మనకి ఏది కంఫర్టబుల్లో వాళ్ళకు కూడా అదే కంఫర్టబుల్. వీలైనంత వరకు కాటన్ బట్టలు వేస్తే మంచిది. పాలియస్టరు, వూలు ఇవన్నీ కాకుండా ఎలర్జీస్ తీసుకొస్తాయి. అలాగే కొన్ని నార్మల్గా ఉంటాయి. వాళ్ళకి ఇది పెరగాలని భగవంతుడికి తెలుసు, అందుకనే దాన్ని 2 ఏళ్ళు వచ్చే లోపల వైడ్గానే ఉంటుంది. 2 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా అది మూసుకుపోతుంది. ఎందుకంటే బ్రెయిన్ పెరగాలని భగవంతుడికి తెలుసు. పుట్టినప్పుడు చిన్న బత్తాయి సైజ్ అంత ఉంటే బ్రెయిన్, పెద్దవాళ్ళ బ్రెయిన్కి 2 ఏళ్ళకల్లా చాలా వరకు వెళ్ళిపోతుంది. 3-4 ఏళ్ళు వచ్చేటప్పటికి కంప్లీట్గా సెట్ అవుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం అడ్జస్ట్ అవ్వాలి పిల్లలకి. పిల్లలు మనతోటి
బయట ఉండటానికి అడ్జస్ట్ అవుతారు. అది ఎలా జరుగుతుందని అంటే మనకి తెలియాలి కొన్ని. రాత్రిపూట పిల్లలు పడుకోరు. 10 వారాలు వచ్చేదాకా వాళ్ళకి ఆ హార్మోన్స్ రావు బ్రెయిన్‌లో. రాత్రి పడుకొని పగలే ఎక్కువగా ఆడుకోవటం అదంతా రాదు. కానీ తల్లి, తండ్రి ఆడుకోవాలి వీళ్ళతోటి. వాళ్ళతోటి మాట్లాడుతూ ఉండాలి. ప్రతి స్నానం చేసినప్పుడు, ఆహ్, వీపు రుద్దినప్పుడు, తర్వాత పాలు పడుతున్నప్పుడు, పడుకోబెడుతున్నప్పుడు ఒక చల్లటి స్మూత్ మ్యూజికల్‌గా మాట్లాడాలి, పాడాలి. కాపోతే వాళ్ళకి నార్మల్‌గా ఉండేదనంటే తుమ్ముతుంటారు పుట్టినప్పటి నుంచి. ఎందుకంటే వాళ్ళు లోపలంతా స్టెరల్‌గా ఉన్నారు. అంతా ఆహ్, ఉమ్మనీరులో బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ సెల్స్ ఏమి ఉండవు. బయటకొచ్చేటప్పటికి మనం ఒక్కొక్క ఊపిరి తీసుకున్నప్పుడల్లా 84,000 ఆర్గానిజమ్స్ వెళ్తాయి లోపలికి నోస్‌లోకి. అవి దాన్ని కాలనైజ్ చేయటానికి మాస్టోసైట్స్, హిస్టియోసైట్స్ ఇవన్నీ వస్తుంటాయి. ఆ కెమికల్ రియాక్షన్ వలన ఏమవుతుందంటే స్నీజింగ్ ఉంటుంది. ఆ ముక్కులో పక్కులు మాత్రం ఉంటే వాళ్ళకి నోటితోటి బ్రీత్ చేసుకోవడం తెలీదు. ఇక్కడ నల్లగా అయిపోతుంటారు. కాబట్టి నార్మల్ సెలీన్ అని దొరుకుతుంది. అది నోట్ ఇందులోకి నోట్లోకి ముక్కులోకి వేసి వెంటనే బల్బ్ సిరింజ్‌తో సక్షన్ చేసి లాగేయాలన్నమాట. అప్పుడు వాళ్ళు గాలి బాగా పీల్చుకోగలుగుతారు. అది నార్మల్. స్నీజింగ్ ఉంది, తుమ్ములొస్తున్నాయంటే ఏదో మనకి ఇన్ఫెక్షన్ వచ్చిందని కాదు. అలాగే వాళ్ళు ముక్కి కష్టపడుతున్నట్టుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆహ్, పడుకొని వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ మజిల్స్ అంత స్ట్రాంగ్ శక్తి లేదు కాబట్టి వాళ్ళు ముక్కుతున్నట్టుగా అనిపిస్తుంది. మామూలు పల్చటి విరోచనాల్లాగా మళ్ళీ తల్లి పాలు తాగిన వాళ్ళకి మరీ సన్నగా చిన్న ఈయన పిట్టలు వేసిన రెట్టల్లాగానే వస్తూ ఉంటుంది. అది నార్మల్ అనమాట. కాబట్టి దాన్ని మొక్కుతున్నారు కదా అని గ్లిజరిన్ సపాజిటరీ, సబ్బు పెట్టడం ఇటువంటివి చేస్తే మనం అక్కడుండే నర్వ్ ఎండింగ్స్‌ని ఇరగ్గొడతాము. అది అలా చేయొద్దు. వాళ్ళకి ఎనిమాలు ఇవ్వద్దు. అది కాన్‌స్టిపేషన్ కాదు. వాళ్ళు మజిల్స్‌ని డెవలప్ చేసుకుంటున్నారు. అది ఈ సెన్సేషన్ కూడా పోతుంది. మళ్ళీ టాయిలెట్ ట్రైనింగ్ వచ్చేదాకా వీళ్ళకి ఈ సెన్సేషన్, ఈ గొడవ ఉండదు. తల్లిపాలు శ్రేష్టం కాబట్టి తల్లిపాల్లో ఎన్నో పోషక పదార్థాలు ఉండటం, సరైన ప్రపోర్షన్‌లో వెళ్తుంది. ప్రోటీన్ అవంతాను. కాబట్టి తల్లిపాలని పెంచుకోవడానికి ఆహ్, కాస్త కృషి చేయాలి. ఎలాగా అంటే మన తెల్ల బొప్పాయి కాయ కూరలాగా చేసుకొని తినొచ్చు. ములగాకులతోటి కూరగాయలు చేసుకొని తినొచ్చు. ములగ పువ్వులు తినొచ్చు. అలాగే సోంపు నీళ్లు తాగొచ్చు. డిల్ సీడ్స్ నీళ్లు కూడా తాగొచ్చు. కందకూర తినొచ్చు. వీటన్నిటికీ ఏంటంటే లోపల హార్మోన్ రసాయనాల్ని పెంచే గుణం ఉంటుంది. ఆక్సిటోసిన్ అని. ఇది తర్వాత దీన్ని గ్యాలక్టోకాక్స్ అంటాం మేము. వాటిని రిలీజ్ చేస్తుంది. అలాగే చిన్న వెల్లుల్లి కారం మన వాళ్ళు పూర్తిగా పెట్టేవాళ్ళు, సొంఠి పెట్టేవాళ్ళు ఎందుకనంటే తల్లికి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉండటానికి యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం అనమాట. ఇవి పెడతారు. మనం ఏదో ఇంత శుభ్రంగా సెంటు వాసనొచ్చే సబ్బు వాడేసేసి, ఆ తర్వాత ఇంత పౌడర్ ప్యాక్ తీసుకొని అద్దితే, ఆ పౌడర్ ముక్కులోంచి వెళ్ళి లంగ్స్‌లోకి వెళ్ళి ఆస్తమా లాంటివి కూడా కాజ్ చేస్తుంది, డ్యామేజ్ చేస్తుంది. అలాగే ఈ స్కిన్ మీద ఎలర్జీని తీసుకొస్తుంది. పిల్లలకేమీ అక్కర్లేదండి. మీ చల్లటి చేతులు, మీ శుభ్రమైన చేతులు, ఆ తర్వాత చిన్న మన తెల్ల వ్యాసలిన్ పెట్రోలియం జెల్లీ జరుగుతుంది. అది ధూమెరుగ్గా రాస్తే చాలు. ముఖ్యంగా మన ఆంధ్రాలో గానీ, తెలంగాణలో గానీ, మన ఇండియాలో గానీ టెంపరేచర్స్ అన్నీ కూడాను వేడిగానే ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటికి రాసిన కొద్దీ ఇక్కడ చెమట పొక్కులు ఎక్కువగా వస్తాయి. వీపు మీద కూడా చెమట పొక్కులొస్తాయి. అప్పుడు మళ్ళీ భయపడిపోతారు ఏమిటి జరుగుతున్నదని. అదేమి రాయకుండా చక్కగా నీళ్లతోటి ముఖం కడిగేసి, ఆ తర్వాత కొన్ని దొరుకుతున్నాయి.
అన్‌సెంటెడ్ డవ్ సోప్ అని దొరుకుతుంది. అది వాడొచ్చు ధూమెరుగ్గా. ఈ మసాజ్ చేసి, ఆయిల్ పూసి గట్టిగా రుద్దామనుకోండి, పిల్లల చర్మం చిన్న లేత గులాబీ రేకంత సున్నితంగా ఉంటుంది. కాబట్టి అలా చేయకూడదు. సిటఫిల్ క్లెన్జర్ అని, అవీనో క్లెన్జర్ అని, యాక్వాఫర్ క్లెన్జర్స్ అని ఇలా క్లెన్జర్స్ దొరుకుతాయి. లేదా చిన్న డవ్ సోపు సెంటు లేనిది, వాసన లేనిది తీసుకొని ఒంటి మీద దుమెరక రుద్దేసి నీళ్లు పోయొచ్చు. నీళ్లు పోసేటప్పుడు కూడా వాళ్ళు భయపడి బాధపడేట్టు కాకుండా తల్లి కాళ్ళ మీద పెట్టుకున్నా, అమ్మమ్మ కాళ్ళ మీద పెట్టుకున్నా, నానమ్మ కాళ్ళ మీద పెట్టుకున్నా ఒక స్పంజ్ కొనండి. ఆ స్పంజిని వేడి నీళ్ళల్లో ముంచండి. ముంచి కాళ్ళ మీద పెట్టుకొని ఆ స్పంజ్ మీద బేబీని పెడితే వాళ్ళకి చల్లగా వేడిగా చక్కగా బాగుంటుంది. నీళ్లు గనక పోసేటప్పుడు కూడా మనం ఇలా చేతులవి పట్టుకోవచ్చు, తల అటు ఇటు జారకుండా ఇక్కడ దాన్ని హోల్డ్ చేసే గుంట ఉంటుందన్నమాట. అలా చేసుకోండి. లేదా చిన్న బేబీ బాత్ టబ్ కొని 2 చేతులు ఫ్రీగా ఉంటాయి, అప్పుడు చక్కగా అందులో నీళ్లు పోయొచ్చు, తల ఎత్తేదంతాను. ఉత్తి నీళ్లు చాలు, మంచి మెత్తటి గుడ్డతోటి అద్దటం చాలు. కానీ పౌడర్లు వేయక్కర్లేదు, ఇంత నూనెలు రుద్దక్కర్లేదు. మన చేత్తోటి మెల్లగా ధూమెరుక వ్యాస్లిన్ పెట్రోలియం జల్లి రాయొచ్చు. బొడ్డు ఊడేదాకా ఈ నీటిలో పెట్టడానికి వీల్లేదు. బొడ్డు ఊడాలి అని అంటే ముందు వాళ్ళు క్రిస్టల్ బ్లూ వేస్తారు హాస్పిటల్లో. కానీ మనకు కావాలంటే ఆల్కహాల్ ప్యాక్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని బొడ్డుకిను స్కిన్కి మధ్య ఉండే గుంటలో కొంచెం అటు ఇటు పంపించవచ్చు ఆల్కహాల్ని. అయితే ఎక్కువ చేయకూడదు, కొంచెం పిండచ్చు. పిండితే అప్పుడు బ్యాక్టీరియా రాకుండా ఉంటుంది, తొందరగా డ్రై అవుతుంది. ఆ డ్రై బయటకు వచ్చేటప్పటికి కొంచెం బ్లడ్ వస్తుంది అనమాట. దాని గురించి భయపడక్కర్లేదు. అలాగే పిల్లలు ఎందుకు ఏడుస్తారు అని అంటే, వాళ్ళకి తల్లి ఒంట్లోంచి వచ్చారు, తల్లి పట్టుకోకపోతే వాళ్ళు ఏడుస్తారు, పట్టుకుంటే వాళ్ళు తగ్గిపోతారు అనమాట. అందుకని చెప్పి ముఖ్యంగా తల్లి వాయిస్ కావాలి అంటే తల్లి మాట్లాడాలి, తల్లి తన భుజాల మీద వేసుకోవాలి. సాయంకాలం అయ్యేటప్పటికీ వాళ్ళకి స్ట్రెస్ పెరుగుతుంది, ఎందుకంటే పొద్దున ఈ కార్టిసోల్ అనే రసాయనాలు అవన్నీ ఉంటాయి, అవి తగ్గుతాయి అన్నమాట సాయంకాలం వచ్చేటప్పటికి. కాబట్టి స్ట్రెస్ ఫీల్ అవుతారు. అప్పుడు తల్లి తన క్యాంగరూ పౌచ్ కానీ లేకపోతే తను ఒంటి మీద స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ పెట్టుకున్నా కూడా చాలా కామ్ అయిపోతారు అనమాట. కాకపోతే కొంతమంది పిల్లలకి తల్లి తినే ఆహారం గోధుమ కావచ్చు, పాలు కావచ్చు, వెల్లుల్లి వీటిని కావచ్చు, కార్న్ మొక్కజొన్న పొత్తులు కావచ్చు, కార్న్ ఫ్లేక్స్ కావచ్చు, ఇవన్నీ వీటి వలన ఎలర్జీ వస్తే అది తల్లి పాలలోంచి పిల్లల గొంతులోకి వెళ్తుంది, వెళ్ళి కొంచెం ఎలర్జీని కాజ్ చేసి ర్యాష్ని, పెయిన్ని కూడా ఇస్తుంది అనమాట. కాబట్టి తల్లి తినే ఆహారంలో రంగు నీళ్ళు ఉండకూడదు. మన డ్రింక్స్ అవన్నీ ఉంటాయి కదా, క్యారెట్ జ్యూస్లు అవన్నీ ఫ్రెష్గా జ్యూస్లు చేసి తాగటం మంచిది. వీలైనంత వరకు దానిమ్మ రసం, ఇటువంటివన్నీ దానిమ్మ గింజలు, రకరకాల పండ్లు అవన్నీ తల్లి తింటే బిడ్డకి తప్పకుండా వెళ్తాయి అవి. ఆ తర్వాత ముందు పాలు తాగేటప్పుడు వాళ్ళు 10 నిమిషాలు 2 గంటలకు ఒకసారి తీసుకుంటారు. కానీ 3వ రోజు కల్లా తల్లి కొంచెం జ్వరం వచ్చినట్టు ఉండటం, రొమ్ములు గట్టిపడటం ఇవి జరుగుతుంది. అటువంటప్పుడు ఎటుపక్క అయితే మొదలు పెట్టారో అక్కడ 15-20 నిమిషాలు ఇచ్చి ఇంకో అది అయిపోయిన తర్వాత కొంచెం భుజం మీద వేసుకొని అవతల వైపు ఒక 7-10 నిమిషాలు ఇవ్వాలి. ఎక్కడైతే వదిలిపెట్టారో మళ్ళీ అక్కడ మొదలు పెట్టాలి. దీనికి హ్యాండ్ మిల్క్, ఫోర్ మిల్క్ అంటాం అనమాట. 2 వైపులా తీసుకోవాలి. 2 వైపులా తీసుకున్న తర్వాత ఎక్కడైతే వదిలిపెట్టారో అక్కడ ఎక్కువ షుగర్ నీళ్లు కాకుండా పోషక పదార్థాలు బాగా ఉంటాయి. అది ఆకలిని ఎక్కువసేపు అవుతుంది. అలా మొదలు పెడితే మొదటి నుంచి ఆ తర్వాత ఎక్కడైతే వదిలిపెట్టారో అటుపక్క ఒక నల్ల గాజు వేసుకున్నా, ఒక ఎర్ర గాజు వేసుకున్నా, ఒక కొండ గుర్తు ఏదైనా పెట్టుకుంటే అటు 15-20 నిమిషాలు ఇచ్చి ఇటు 7-10 నిమిషాలు, ఇవంతా కూడా 3 వారాలు అయ్యేటప్పటికి 4వ వారం కల్లా 5 నిమిషాలు ఒక పక్క, 2 నిమిషాలు ఇంకో పక్క, ఆ తర్వాత అంతా లాగి పారేసి 3-4 గంటలు పడుకోవటం నేర్చుకుంటారు. అప్పుడు మళ్ళీ కాల్ చేస్తారు తల్లి తండ్రి, అయ్యో మా పిల్లాడు ఇదివరకు బాగా తాగేవాడు, ఇంతసేపు తాగేవాడు, ఇప్పుడు తాగటం లేదని. భయపడొద్దు. రోజుకి 6-5 సార్లు డైపర్ వెట్ చేసుకుంటుంటే, ఆ తర్వాత యూరిన్ కలర్ లేకుండా వస్తూ ఉంటే
దొడ్లోకి రోజు వెళ్ళకపోయినా పర్వాలేదు. 3 వారం, 4 వారాలొచ్చిన తర్వాత. ఎందుకంటే తల్లి పాలు తాగే వాళ్ళకి రోజు వెళ్ళలేరు. ఎందుకంటే ప్రతి పార్టికల్ వాళ్ళు అబ్జార్బ్ చేసేసుకుంటారనమాట. కాబట్టి అది కూడా భయపడొద్దు. దానికోసం మందులివ్వద్దు. కాస్టర్ ఆయిల్ ఇవ్వద్దు. దయచేసి ఇవ్వద్దు. ఇక్కడ కూడా తలకు కూడాను ఏమీ పెట్టక్కర్లేదు నూనెలవి. మీరేదైనా పెట్టాలంటే మినరల్ ఆయిల్‌ని బయట దొరుకుతుంది. అది కొంచెం దూమెరుగ్గా రాయండి. కాపోతే అప్పుడే పుట్టిన పిల్లలకి ఏం చేయాలంటే క్యాప్ పెట్టాలి. 65% ఇక్కడి నుంచి వాటర్ వెళ్ళిపోతుంది బయటికి. అందుకని చెప్పేసి అక్కడ క్యాప్ పెడతాం. చేతులకి, కాళ్ళకి పెడతాము. కానీ తల్లి తనను ఎత్తుకోవటం నేర్చుకుంటే, దానికోసం విసుగు పడకుండా ఉంటే పిల్లలకి చాలా మంచిది. మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళతోటి పాడుతూ ఉండాలి, వాళ్ళని టచ్ చేస్తూ ఉండాలి. పిర్రల దగ్గర నుంచి భుజం వైపులా వెళ్ళాలన్నమాట. ఎందుకంటే కింది నుంచి పైకి వెళ్ళింది. ఆ స్పైన్, బ్రెయిన్ ఇక్కడికి వెళ్ళింది. అక్కడి నుంచి చేస్తుంటే వాళ్ళు కామ్ అవుతారు. అలాగే పైనుంచి కిందికి తల రుద్దటం, ఆ తర్వాత ఇలా ఒక మ్యూజిక్ పెట్టాలన్నమాట. టమ్మీ టైమ్స్ అని చాలా ముఖ్యం. అది 3 నిమిషాలు టమ్మీ, 3 నిమిషాలు ఇలా వెనక్కి పడుకుంటారు. అప్పుడు 2 గంటల పొజిషన్ నుంచి మ్యూజిక్ పెట్టారనుకోండి, బ్రెయిన్ అవతల బ్రెయిన్లోకి వెళ్తుంది. 2 వైపులా వింటం మొదలు పెడతారు. సూపైన్ అండ్ ప్రోన్ పొజిషన్ అని అంటాం మేము. అదే మ్యూజిక్ 8 o'clock పొజిషన్ నుంచి వచ్చిందనుకోండి, వాళ్ళకి స్పేషల్ రీజనింగ్ ఇస్తున్నావు. నేను ఇది ఇక్కడి నుంచి విన్నాను, ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని. అప్పుడు అన్ని వైపుల నుంచి బ్రెయిన్ని మనం కనెక్ట్ చేస్తాం. అదే మ్యూజిక్ ఆల్ ద టైం పెడితే వాళ్ళు వినరు. ఎందుకంటే ఒకసారి వినేసిన తర్వాత వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకని ఇంకో రకం సూదింగ్ మ్యూజిక్ పెట్టాలి. అయితే హిప్ హాప్ మ్యూజిక్, రాక్ అండ్ రోలు, ఇటువంటి హార్ష్ మ్యూజిక్ పెట్టకూడదు. వీలైనంత వరకు వాటర్ ఫాల్స్ లాంటివి, వాల్డ్స్ లాంటివి, తర్వాత చిన్న వయలిన్, వెరీ సూదింగ్ వీణ, డమడమ డప్పులు కూడా వాళ్ళకి భయపడతారు. చెవులు మూసుకోవడం చేత కాబట్టి వింట మానేస్తారు. మనకి వినాలి. వింటే కదా మనం ఇప్పుడు చాలా వరకు మనం అందరు చెప్పేది వినం. ఎందుకనంటే మనం ఆ పాత్వేస్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయలేదు. మనం నాకు చెప్పు ఏం చేయాలో, నేను ఇంక వెళ్ళిపోతాను, నేను మిగతావన్నీ ఎందుకు కారణాలు వినాలి అన్నట్టుగానే ఉంటారు జనాలు. అలా కాకుండా పిల్లలు వినటం నేర్చుకుంటే, ఇది ఇప్పుడు కాదు, స్కూల్కి వెళ్ళినప్పుడల్లా టీచర్ చెప్పిందంతా విని వెంటనే అర్థం చేసుకునే శక్తి, అవగాహన శక్తి పెరుగుతుంది. అలాగే మనం ఇలా వెలికిలా తిప్పినప్పుడు కాళ్ళని ఇలా బైసికల్ ఎక్సర్సైజింగ్ అంటాము. అది చేస్తే వాళ్ళకి లోపల నుంచి మంచి హార్మోన్స్ అవి వస్తాయి. అంతేకాకుండా సెన్సరీ మోటార్ కార్టెక్స్ అని తొందరగా నడవటానికి వాటన్నిటి పనికొస్తుంది. చేతుల్ని ఇలా పిల్ రోలింగ్ మూవ్మెంట్ అంటాము. వాళ్ళకి తెలియాలి. అంటే వాళ్ళు చేతులు ఏదైనా పెడితే ఇలా కట్టి మూసుకుంటారు. అది మెల్లగా చేస్తూ ఉంటే వీళ్ళు ఇలా కొంచెం టోన్ ఎక్కువగా ఉంటుంది. అవన్నీ కూడా రిలాక్స్ అయ్యి, నేను చేసిన ప్రాక్టీస్లో చాలామంది పిల్లలు 7-8 నెలల కల్లా నడవటం నేర్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి మైలినేషను, మోటార్ కార్టెక్స్ పెరుగుదల, కోఆర్డినేషను అన్నీ పెరుగుతాయి. ఇలా పడుకున్నప్పుడు మనం మ్యూజిక్ అది పెడితే వాళ్ళు అటు ఇటు తల తిప్పి చూస్తారు. మన మెడ విరగటం లేదు. ఇది స్ట్రాంగ్గా పెరుగుతుంది వాళ్ళకి. కాబట్టి అలా మీరు అందరూ చెప్పిన మాటలు వినకుండా ఇలా పిల్లలు తల ఎత్తి అటు ఇటు చూస్తున్నప్పుడు వీళ్ళ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అందుకని టమ్మీ టైమ్స్ ఉండాలి, మ్యూజిక్ ఉండాలి, తల ఎత్తగలగాలి. అలా తల ఎత్తలేకుండా ఇలాగే ఉన్నారనుకోండి, అది అబ్నార్మల్, డాక్టర్తో సంప్రదించాలి. అలాగే మీరు వెలికిలా పడుకోబెట్టినప్పుడు వాళ్ళు మీ కళ్ళతోటి మధ్యం దాకా ఇలానే చూస్తారు. 2 నెలలు వచ్చేటప్పటికి అటు ఇటు చూస్తారు. చూడటం లేదనుకోండి, డాక్టర్కి చెప్పుకోవాలి. అలా మ్యూజిక్ పెట్టినప్పుడు అటుపక్క తల తిప్పలేదనుకోండి, అది కూడా డాక్టర్ దగ్గరికి నోటీస్కి వెళ్ళాలి. సో ఇవి నార్మల్ న్యూ బార్న్ బిహేవియర్స్ అంటే వాళ్ళు తిన్న తర్వాత ఎక్కిళ్ళు వస్తాయి, అది నార్మల్. ఎందుకంటే వాళ్ళు స్టమక్ నుంచి బ్రీత్ చేస్తారు. స్టమక్ నుంచి బ్రీత్ చేసి అది స్టమక్ ఫుల్ అప్ అయ్యేటప్పటికి అని ఎక్కిళ్ళు వస్తాయి. నిద్రలో అది వెళ్ళిపోతుంది. సో మీరు పిల్లలు పడుకున్నప్పుడు మీరు పడుకోండి. వాళ్ళకి నీళ్లు పట్టక్కర్లేదు, మీరు పై సప్లిమెంట్స్ ఇవ్వక్కర్లేదు. వాళ్ళ పెరుగుదల 10 inches పెరుగుతారు ఫస్ట్ ఇయర్లో. ముందు 2 pounds per month ఇన్ ద ఫస్ట్ 2 months. అంటే ముందు కాస్త వెయిట్ పోతుంది వాళ్ళకు. ఒక
2 ఔన్స్‌లో, 3 ఔన్స్‌లో పోతుంది. అంతకంటే ఎక్కువ పోకూడదు. యూరిన్ అది బాగా ఉండాలి. యూరిన్ కలర్ లేకుండా ఉండాలి. వాళ్ళు గ్రీన్‌గా ఉన్న ఆహ్, వెలుపలికొచ్చే దొడ్డికి లాంటిది అది బ్రౌన్‌గా అవుతుంది. తర్వాత యెల్లో చిన్న పిట్టల్లాగా, సీడ్‌లాగా అవుతుంది. చిన్నగా వస్తుంది. కొంతమంది పెద్దగానే వస్తుంది. ఫార్ములా తాగిన వాళ్ళకి. కాబట్టి ఇవన్నీ నార్మల్ బిహేవియర్స్. ఎక్స్‌క్యూజ్ మీ. ఎప్పుడు నార్మల్ అవుతుంది అనంటే, పిల్లలకి పొట్ట ఉబ్బిపోయి తల్లి ఎత్తుకున్నా కూడా వాళ్ళు కామ్ డౌన్ అవ్వకపోతే తప్పకుండా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. నోట్లోంచి విరుగుడులాగా విరిగిపోయిన పాలలాగా బయటకు వస్తుంది. అది మామూలు రీఫ్లక్స్ అంటాం. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే ఫుడ్ పైప్ స్టమక్ జాయిన్ ఇది చాలా వీక్ జంక్షన్. ఇలా ఇలా ఎగరేసాం అనుకుంటే బ్రెయిన్లో బ్లడ్ వెజల్స్ పెరుగుతాయి, పాలు కూడా బయటకు వస్తాయి. అలా ఎప్పుడు చేయకూడదు. ఇలా మనం ఊగాలి, పిల్లల్ని హత్తుకోవాలంతే. సో దీనిలో సోషల్ ఎమోషనల్ డెవలప్మెంట్ ఉంది, అటాచ్మెంట్ ఉంది, రెస్పాన్సివ్ కేర్ గివింగ్ ఉంది, బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంది. పిల్లలు ఏడ్చిన తర్వాత 45 సెకండ్ల కంటే ఎక్కువ ఉండకూడదు. ఎక్కడో ఉండి వస్తానులే పిల్లలు చెడిపోతారులే ఎత్తుకుంటే అది చాలా తప్పు. పిల్లలు చెడిపోరు. సో 30 సెకండ్ల నుంచి 40 సెకండ్ల కల్లా ఎత్తుకుంటే వాళ్ళు వెంటనే కామ్ డౌన్ అవుతారు. తల్లి ఎత్తుకుంటే మరీ వాళ్ళకి ఆ సెంటు వాసన అదంతా తెలుస్తుంది. తల్లి వాసన గర్భంలోంచి వచ్చింది. అలాగే మనం చదువుతూ ఉంటే పుస్తకాలు వాళ్ళకి పాడుతూ ఉంటే చక్కగా లాలనగా పాడుతూ ఉంటే వాళ్ళు వింటుంటారు. మనం గట్టిగా అరుచుకోకూడదు ఇంట్లో, టీవీలు పెట్టుకోకూడదు. హిప్ హాప్ మ్యూజిక్ను, రాక్ అండ్ రోల్ మ్యూజిక్, ఈ ర్యాప్ మ్యూజిక్ ఇంట్లో ఉండకూడదు, పెట్టకూడదు. సో మీరు చిన్న ఇళ్ళల్లో ఉండి టీనేజ్ బాయ్స్ గర్ల్స్ ఉంటే పక్క వాళ్ళు ఇటువంటి వాళ్ళు గట్టిగా మ్యూజిక్ పెడితే అది చాలా అన్ప్లెజెంట్గా ఉంటుంది బేబీస్కి. వాళ్ళు వినటం మానేస్తారు. అందుకని చెప్పి చాలా క్వైట్గా ఉండాలి, డార్క్ క్వైట్ రూమ్స్ ఉండాలి, సైలెంట్గా ఉండాలి. మాట్లాడినప్పుడు మ్యూజికల్ నాన్నా వస్తున్నా నేను, పాల టైం అయిపోయింది కదా, డైపర్ చేంజ్ చేయాలా, ఇట్లాగ డైపర్ చేంజ్ చేసినప్పుడు డైపర్ గురించి మాట్లాడాలి. ప్రతిదీ మాట్లాడుతూ ఉండాలి వాళ్ళతో. మాట్లాడుతుంటే వాళ్ళకి లోపల మిర్రర్ సెల్స్ అని ఉంటాయి. పుట్టినప్పటి నుంచి కూడా తల్లి తండ్రిని మిటేట్ చేయాలని చూస్తారు. మీ నాలికను చూస్తారు, మీ లిప్ మూమెంట్ చూస్తారు, మీ చేతి జెస్చర్స్ చూస్తారు, మీరు చూపించే గిలక్కాయ చూస్తారు. అన్నీ లోపలికి వెళ్తున్నాయి, కానీ పైకి రావటానికి 12-15 నెలల నుంచి వస్తుంది. కొంతమంది పిల్లలు 9 నెలల నుంచే వస్తారు, 9 నెలలకే నడిచేస్తారు. మనం చేయటాన్ని బట్టి ఉంటుందన్నమాట. మనం బ్రెయిన్ పవర్ని ఉపయోగించుకోవట్లేదు. అందుకనే ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాను నేను. ఇది తెలుగు వాళ్ళందరూ కూడా ఉపయోగించుకొని, గర్భిణీ స్త్రీలు కానీ, తల్లి తండ్రి అప్పుడే పుట్టిన పిల్లలు కానీ మీరు తెలుసుకోవాల్సింది స్నీజింగ్ కామన్, హిక్కప్స్ కామన్, ఆ తర్వాత ముక్కి బాల్ మూమెంట్ వెళ్ళటం కామన్, నీళ్లు పట్టకూడదు, అనవసరంగా పౌడర్లు, ఆయిల్స్, సెన్స్ రాయకూడదు. మామూలు ప్రతి పనిలోనూ డైపర్ చేంజ్ చేసినప్పుడు, నీళ్లు పోస్తున్నప్పుడు, బాడీ పార్ట్స్ గురించి కానీ ఏదన్నా గురించి కానీ మాట్లాడుతూ ఉండాలి. మా చిన్న బుజ్జి బుజ్జి నన్ను కుచ్చి ఇట్లా మాట్లాడకూడదు. మనం మాట్లాడుకున్నట్టు మాట్లాడాలి. వాళ్ళకి లోపల ఉన్న బ్రెయిన్ మాట్లాడటానికి స్టిమ్యులేట్ అయిపోతూ ఉంటుంది. అందుకని లాంగ్వేజ్ డిలే రాకుండా ఉంటుంది. సో టీవీ అస్సలు చూపించకూడదు. ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్, దీన్నే ఇక్కడ అటాచ్మెంట్ అంటాం అనమాట. సో మనం లాంగ్వేజ్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పటి నుంచే మాట్లాడాలి వాళ్ళతోటి. అడల్ట్ మాట్లాడినట్లు మాట్లాడాలి. ఒక మా అమ్మమ్మ తమిళ్ మాట్లాడితే ఆవిడ తమిళ్లోనే మాట్లాడాలి. ఇంగ్లీషు తెలుగు మధ్యలో మార్చకూడదు. అమ్మ మరాఠీయే మాట్లాడితే అమ్మ మరాఠీయే మాట్లాడాలి. నాన్న తెలుగు మాట్లాడితే తెలుగే మాట్లాడాలి. లేదా ఇంగ్లీష్ చూసుకుంటే ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడాలి. పిల్లలు 3-4 లాంగ్వేజెస్ ఒక్కసారి నేర్చుకోగలరు. ఆ పిల్లలకి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. సో ర్యాషెస్ వస్తాయి. మిగతా అనవసరం అన్నీ చేయకూడదు. మసాజ్ థెరపీస్ 4-5 సార్లు లేదా 6 సార్లు చేయాలి. 3 మినిట్స్ డౌన్, 3 మినిట్స్ అందు వెళ్ళికలా. మ్యూజిక్ ఇక్కడ 2 నుంచి పెడితే 8 గంటలు, 8 o'clock మ్యూజిక్, అదే మ్యూజిక్. 3 o'clock పొజిషన్లో మ్యూజిక్ పెడితే అదే మళ్ళీ 9 o'clock మ్యూజిక్ నెక్స్ట్ టైము. ఆ తర్వాత 4 o'clock ఒక మ్యూజిక్ పెడితే అది నెక్స్ట్ టైం
10 o'clock అలా 6 టైమ్స్ గనక 3 minutes టమీ టైం, 3 minutes బ్యాక్ పెడితే పిల్లలకి ఇది కూడా బాగా ఉంటుంది, చెడిపోకుండా ఉంటుందన్నమాట. అయితే ప్లేజో సెఫలీ అంటాం, అది రాకుండా ఉంటుంది. సో కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తగు జాగ్రత్తలు పుట్టినప్పటి నుంచే తీసుకోవాలండి, తర్వాత ఎప్పుడో కాదు. దీనికి చాలామంది ఏం పుట్టిన పిల్లవాడికి ఏం తెలియదు కదా, పాలు పడితే పడుకుంటారు, పడుకోవాలి కదా వాళ్ళు, మనం ఎగరేయకూడదు కదా, ఎగరేయకూడదు, పిల్లల్ని పట్టుకొని లాలించాలి, కానీ మాట్లాడాలి, ప్రతి పనిలోనూ మాట్లాడాలి, ప్రతి రొటీన్లోనూ మాట్లాడాలి, సూదింగ్గా ఉండాలి. వాళ్ళు అప్పుడే నా తల్లిదండ్రికి నేనంటే ఇష్టం, నేను బాగా మంచి ఇంట్లో పెరుగుతున్నాను అన్న అటాచ్మెంట్ డెవలప్ అవుతుంది. మీరు ఆ బాండింగ్ ఇవ్వాలి. ఉంటానండి. నెక్స్ట్ టైం 2 months గురించి మాట్లాడుకుందాం.